నాకు ప్రెస్ రిపోర్టర్స్ ఫోన్ చేసి సార్ ముందర టూరిజంది ఏదో 99 ఏళ్లకు లీజ్ తీసుకురంట కదా సార్ అని చెప్పి ఒక ఫోన్ చేయడం. ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడంటే నా మీద అసత్య ప్రచారాలు చేసి ఓట్లు వేసుకుని సరిపోయింది అనుకున్నాం పోనీ. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒకటే నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టూరిజం శాఖ మంత్రిగా కూడా జూపల్లి కృష్ణారావు గారే కనుక నేను ఇప్పుడు అడిగితే కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టరు ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టరు. గతంలో 10 సంవత్సరాలకు లీజ్కి తీసుకున్నటువంటిది చాణక్య రెడ్డి, ఆయన ఆంధ్ర ప్రాంతంకి ఎమ్మెల్యే. ఆయన తీసుకున్నాడు 10 ఏళ్ళు, మళ్ళీ వాపస్ కూడా ఇచ్చేసిండు, డబ్బులు కూడా వాపస్ తీసుకున్నాడు, వర్కౌట్ కాదని. 99 సంవత్సరాలు లీజ్ ఎవరికీ లేదు, ప్రపోజల్ అసలు చట్టంలోనే లేదు, లీజ్ ఎవరు తీసుకోలేదు. ఇద్దరు రెడ్డీస్ కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ కూడా ఆయన ఒక రెడ్డి చైతన్య రెడ్డి గారు చాణక్య రెడ్డి గారు వదిలిపెట్టేసి వాపస్ తీసుకున్నాడు 10 ఇయర్స్కు. ఎందుకు వాపస్ తీసుకున్నాడు అంటే ఆయన స్కెల్టన్ ఇస్తే ఈయన మొత్తం వేరే పనులన్నీ చేయించుకోవాలి. ఈ మాబ్నార్లో మరి చేయించుకున్నా కూడా ఇవన్నీ ఎందుకని అతనే విత్డ్రా చేసుకున్నాడు, పైసలు ఇచ్చేసి వాపస్ అయిపోయింది. 10 సంవత్సరాలు చాణక్య రెడ్డి గారు తీసుకున్న లీజుని నువ్వు 99 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ తీసుకుంటని చెప్పడంలో భావ్యమా అని అడుగుతా ఉన్నా. మీరు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి సమాజంలో మనం రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని విలువలతో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా 99 సంవత్సరాలు లీజు మీరు మంత్రి గారికి నేను చెప్పారు కదా, చూపించండి. మీరు మీ ముందరనే మీడియా ముందరనే రేపు మీటింగ్ పెట్టి నీకు క్షమాపణ కోరి రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలిపెట్టుకుని వెళ్ళిపోతా. వద్దు బాబుగా, లేదు మేమందరం కూడా వదిలిపెడతాం. ఇక నువ్వు చూయించు, వచ్చే ఎలక్షన్లో మేమెవ్వరం కూడా మీకే అప్పచెప్తాం. ఎందుకు? గెలిచిండ్రు, అయిపోయింది. గెలిచిన తర్వాత మీరు కూడా నాలాగా నేను ఉద్యోగం చేసొచ్చు. మీరు మంచి వాతావరణం సృష్టించండి, మేము కూడా సహకరిస్తాం కదా. మేము ఏనాడైనా మిమ్మల్ని విమర్శించామా చెప్పండి? బ్యానర్లు చించినా విమర్శించలేదు, వేరే మాటలు విమర్శించలేదు. మీకు సమయం ఇవ్వాలా, మీకు కూడా కొంత సమయం ఇస్తే మీరు పనులు చేస్తారు కదా, మేము ఊరుకున్నాం ఎన్ని రోజులు. కానీ ఇక మీరు పనులు చేయకుండా నేను చేసిన పనుల మీద అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే మహబూబ్నగర్ ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మహబూబ్నగర్ డెవలప్ కావాలని చెప్పి 6 నిమిషాల కృషి చేసిన. ఆ హాస్పిటల్ ముందర టూరిజం హోటల్ ఎందుకు కట్టామంటే పేదవాళ్ళకు తక్కువ ధరకు అన్నం దొరకాలని, పేదవాళ్ళకు తక్కువ ధరకు రూములు దొరకాలని, పేదవాళ్ళు పడుకోవడానికి ప్లేస్ దొరకాలని, అక్కడ 2 మెడికల్ షాప్లకు షాపింగ్ కాంప్లెక్స్లు ఇవ్వాలని, చిన్న చిన్న పిల్లల బట్టలకు ఒక షాప్ ఇవ్వాలని, వాళ్ళ అవసరాల గురించి హాస్పిటల్కి వచ్చి పోయేవాళ్ళు అవసరాల గురించి, ప్లస్ ఇక్కడ 12 ఐటీ టవర్లో 12 కంపెనీలు వచ్చినాయి అమెరికాకి సంబంధించినటువంటివి. రేపు వేరే దేశం వాళ్ళు వస్తే మహబూబ్నగర్లో ఎక్కడ ఉండాలి, మహబూబ్నగర్ ప్రతిష్టకు తగ్గట్లు ఉండాలని మంచి ఏసీ రూమ్స్ కూడా దాదాపు 150 కోట్లతో ఆ కాంప్లెక్స్, టూరిజం కాంప్లెక్స్ని శాంక్షన్ చేశా. అతి తక్కువ ధరలో పేదలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ ఒక టూరిజం ప్లాజాని ఏర్పాటు చేశా. మీరు గాంధీ ఉస్మానియాలో చూసిన గాంధీ హాస్పిటల్లో గోడ ఉంటుంది, అందరు మూత్రం పోస్తుంటారు. నిమ్స్ హాస్పిటల్లో గోడ ఉంటుంది, మూత్రం పోస్తుంటారు. ఆ ప్లేస్లో ఇటువంటి అందమైనటువంటి కాంప్లెక్స్ అండి, యాజ్ ఇట్ ఈజ్ ఇది నమూనా, యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కాంప్లెక్స్, అదే కాంప్లెక్స్లో ఈ రకమైనటువంటిది చూడండి. అందులో పార్కింగ్ ప్లేస్ కూడా దాదాపు ఒక 300 కార్లు పట్టేటట్టు అండర్ గ్రౌండ్లో పార్కింగ్ తోవాం. అండర్ గ్రౌండ్లో పార్కింగ్ తోసి స్లాబ్ కూడా వేసాం, అయిపోయింది. పుట్టింగ్స్, స్లాబ్, పార్కింగ్ స్లాబ్ మొత్తం అయిపోయింది. జస్ట్ 2 ఫ్లోర్లు మీరు స్లాబ్ వేస్తే హాస్పిటల్ ముందర ఒక ఫారిన్లో ఉండే విధంగా అత్యంత అద్భుతమైనటువంటిది, ఒక ఫారిన్లో ఉండే విధంగా అద్భుతమైనటువంటి ఈ కాంప్లెక్స్ అక్కడ ఉంటే ఎవరైనా చూస్తే దీన్ని, ఎవరైనా చూస్తే ఇది మహబూబ్నగరా, అమెరికానా, లండనా ఇది అనే రీతిలో ఇంత అద్భుతమైనటువంటి కాంప్లెక్స్ 150 కోట్లతో 3 ఎకరాలు దాదాపు స్థలం. ఆ స్థలము హాస్పిటల్ ప్లానింగ్లో కాంపౌండ్ గోడ మాత్రమే ఉంది, వదిలిపెట్టింది. ఎందుకంటే
అవసరం లేదని. కానీ ఆ ప్లేస్లో ప్రజలకే ఉపయోగపడేటట్టు ఇంత మంచి షాపింగ్ కాంప్లెక్స్ను శాంక్షన్ చేసిన లీజు 99 సంవత్సరాలు కదా, ఎవరికి లీజుకు అంత లీజ్ ఇచ్చే యాక్ట్లోనే లేదు. 10 సంవత్సరాలు తీసుకున్నారు, వాపస్ చేసేసారు వాళ్ళు. డబ్బులు కూడా వాపస్ వచ్చినాయి, ఈఎండీలు కూడా వాపస్ వచ్చినాయి. ఆ 10 సంవత్సరాల ఆ చాణక్య రెడ్డి గారిది పొరపాటున చాణక్య గౌడును నన్ను దొప్పుతుర్రేమో మీ బావనో బామార్దు అన్నను తమ్ముడు అని చెప్పి. అలా చాణక్య రెడ్డి అనేందుకు ఆ చెప్పునికి అవకాశం లేదు. కనుక దయచేసి మీరు తొందరగా హాస్పిటల్ను, మంచి మంత్రి గారు ఉన్నారు అనుభవజ్ఞుడు దామోదర నరసింహ గారు, అనుభవజ్ఞుడు మంత్రి గారిని పెట్టుకొని తొందరగా హాస్పిటల్ను తొందరగా కంప్లీట్ చేయండి. టూరిజం మంత్రి మన జిల్లా వ్యక్తి ఉన్నాడు, తొందరగా నిధులు విడుదల చేసి ఆ కాంప్లెక్స్ చేయండి. కాంప్లెక్స్ చేసి ఈ 10 సంవత్సరాల టెండర్ కూడా ఆన్లైన్ టెండర్ ఆంధ్రానికి ఎట్లా వచ్చిందంటే ఆన్లైన్ టెండర్ కనుక ఆంధ్రాని వేసిండు చాణక్య రెడ్డి గారు, వేసిండు. ఈ గవర్నమెంట్ మారగానే వాళ్ళు ఎందుకని చెప్పి ఆయన మొత్తం బ్యాక్ కూడా వచ్చింది, డబ్బులు వాపస్ తీసుకున్నాం, పుట్టినాయి వాపస్ ఇస్తామంటే తీసేసుకున్నాడు ఆయన, అవసరం లేదని. కనుక దయచేసి 99 సంవత్సరాలు లీజు ఇవ్వలేదు. మహబూబ్నగర్ ప్రజలారా మళ్ళొకసారి చెప్తున్నా, దయచేసి ఈ అసత్య ప్రచారాలు నమ్మదండి, అది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా, ఇది మంచిది కాదు. బ్యానర్లు పీకేయడము, శ్రీనివాస్ గౌడ్ బ్యానర్లు పీకేస్తే ప్రజల గుండెల్లో తీసిపోలేదు. మీరు కొన్ని మంచి పనులు చేయండి, మేము కొన్ని మంచి పనులు చేసినాం, మీరు కొన్ని మంచి పనులు చేయండి, మన పేరు చిరస్థాయిగా ఉంటుంది. నాకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, మీకు ఎన్ని సంవత్సరాలని ప్రజలు ఇస్తారు, ఎన్ని సంవత్సరాలు ఇస్తే మీరు దాన్ని ఉపయోగించుకోండి. ఉపయోగించుకొని మీ పీరియడ్లోకి ఇవి చేసినామని చెప్పండి, బాగుంటుంది. కానీ మీరు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగం చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ని శ్రీనివాస్ గౌడ్ లీజ్ తీసుకున్నాడు, రద్దు చేపియండి సార్ అని అడిగితే నిజంగా నేను రద్దు తీసుకున్నట్లు, ఆయన రద్దు చేయించినట్లు. ఎందుకండి ఇదంతా? భావ్యం కాదు. ముఖ్యమంత్రి గారు మన జిల్లా బిడ్డ ఉన్నాడు, ఇంకా మనం పాలమూరు రంగారెడ్డి జిల్లా కాలువలు తొందరగా కంప్లీట్ చేయించుకుందాం, పాజిటివ్గా పోదాం. మనం ఎలక్షన్స్ అయిపోయినాయి, మాకేం లేదు, మా వాళ్ళందరికీ కూడా ఏం లేదు, ఎలక్షన్స్ అయిపోయినాయి, మీకు తీర్పు ఇచ్చారు ప్రజలు, దీన్ని గౌరవిస్తాం మేము. మీరు మాకన్నా బ్రహ్మాండం చేస్తామని ప్రజల్ని నమ్ముకున్నారు, దాని మీద దృష్టి పెట్టండి. రైతులకు ఇమ్మీడియట్గా రైతుల మీద కానీ మీ వాగ్దానాలు ఏముండేదో మీరు దృష్టి పెట్టండి, ఇచ్చిన గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి. నేను చేసిన పనులను మీరు విమర్శించడం మీకు తగునా? చూసిన వాళ్ళు హాస్పిటల్ చూసి ఉస్మానియా గాంధీ తర్వాత ఉస్మానియా అంటే బాగాలేదు, ఇక పడిపోయింది. గాంధీ తర్వాత రాష్ట్రంలో 2వ హాస్పిటల్ ఎంత బ్రహ్మాండంగా ఉందా అని చెప్పి అనుకున్నమాట వాస్తవమా కాదు? మీకు కనికరం రాలేదా? శ్రీనివాస్ గౌడ్ ఒక హాస్పిటల్ ఉండగా ఇంత పెద్ద హాస్పిటల్ తెచ్చిండని మీ నోటి నుంచి కనీసం హర్షించడానికి కూడా మీకు మనసు రాలేదా? చెప్పండి. పోనీ నన్ను హర్షించకండి, లేని ఆరోపణ మాకు చెప్పడం, టూరిజం ప్లాజాను శ్రీనివాస్ గౌడ్ రాయించుకోవడం అని చెప్పడం. మీ ప్రభుత్వమే ఉంది కదా, నేను ఆధారాలతో సహా మీరు పెట్టొచ్చు కదా, ఆధారాలతో సహా మీరు చూపించవచ్చు కదా. ఇది పద్ధతి కాదండి. నేను ఇంకా 3-4 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మాట్లాడదాం అనుకున్నా, కానీ నా మీద ఎమ్మెల్యే గారే మంత్రి గారికి సార్ ఇది 99 ఏళ్ళు మాజీ మంత్రి తీసుకున్నాడు సార్ అని చెప్పడం చాలా బాధ కలిగింది నాకు. నిన్న సాయంత్రం మా తమ్ముళ్ళు, మా ప్రెస్ మిత్రులు ఫోన్ చేస్తే నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా కళ్ళకి నీళ్ళు తిరిగినాయట రాత్రి. అరే ఇంత డెవలప్ చేసిన తర్వాత, ఇంత నేను అభివృద్ధి చేసిన తర్వాత స్టేడియం పోతే నేను కనిపిస్తలేనా? బ్యానర్ చించేయడం ఏంటి? వెంకటేశ్వర స్వామి గుడికి పోయినా ఇలా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పూజలు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. మా గుడి పని చేసినాడు, మీరు వచ్చి కరెంట్ ఇప్పించి ఆదుకున్నారు సార్. బయట బ్యానర్కి వెళ్తే అన్ని బ్యానర్లు ఉన్నాయి, మీ బ్యానర్ మున్సిపాలిటీలో చించేసి సార్. పూజలు బాధపడ్డారు. బ్యానర్ చించేస్తే ప్రజలు గుండెల్లో చించేస్తారా? ఈ చౌరస్తాలు మార్చేస్తారా? రోడ్లు మార్చేస్తారా? స్టేడియం మార్చేస్తారా? గుళ్ళు మారుస్తారా? దర్గాలు మారుస్తారా? చర్చు శిల్వకుట్టలు మారుస్తారా? హాస్పిటల్ పోయిన తర్వాత ఈ హాస్పిటల్ ఎవరు కట్టిండ్రంటే శ్రీనివాస్ గౌడ్ తెచ్చిండని చెప్పరా? శ్రీనివాస్ గౌడ్ స్లాబ్లు వేసిండ్రు, గోడలు కట్టిపోయిండు, ఇప్పుడు వీళ్ళు ప్లాస్టింగ్ చేపిస్తున్నారు మెల్లగా అన్నారా? మీరు మంచి పనులు చేసినామని మీరు హర్షిస్తాం కదా. 2.5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే పోయిన తర్వాత మీరు ఏం చేసిండ్రు మీరు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేయండి. ఈ పనులు చేస్తే కూడా మంచి పేరు వస్తుంది కదండి. ఎందుకు చెప్పండి? పబ్లిక్ ప్రశాంతంగా ఉండాలి అని మేము కోరుకుంటా ఉన్నాం, మంచిగా ఉండాలని కోరుకుంటాం, మన బాగాలని కోరుకుంటున్నాం, బాగున్నా మంచిగా కావాలని మేము కోరుకుంటున్నాం.
రాత్రి నవ్వాలో నేను ఎక్కడ పోయినా మామనార్కి ఏ రోడ్డు తీసుకుపోవాలి, మామనార్కు ఏం పార్క్ తీసుకుపోవాలి, మామనార్కు ఏం వస్తుంది, ఏం చేయాలి అని రాత్రి పగలు కలలు కానీ కష్టపడి రెక్కలు బొక్కలై ఒక్కొక్కసారి 3 సార్లు 4 సార్లు తిరిగి హాస్పిటల్లో పడ్డారంటే పోయి పట్టుకించుకొని 2 సంవత్సరాలు కరోనాలో కష్టాలు చూసినా, కరోనాలో చావులు చూసినా, డాక్టర్లు చనిపోతే కూడా ఎవరైనా పరిస్థితి చూసినా, నేను కట్టిన 1000 పడకల హాస్పిటల్ బిల్డింగ్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మహబూబ్నగర్లో అలాంటి బిల్డింగ్ ఒక్కటి చూపియండి. మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు ఒక్కటి చూపియండి. ఇన్ని కేజీబీబీ స్కూల్ కట్టినాం, చూపించండి. కనుక దయచేసి మీడియా ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నా, నేను ఏ పదజాలాలు వాడినా, నా భాష ఏంటి, నా ఆవేదన ఏంటి మీరు అర్థం చేసుకొని వారి దృష్టి తీసుకొచ్చి ఆ బ్యానర్లు నించుడు, ఐవలగొట్టుడు, వాళ్ళ పిఎలతో చేయించుడు ఏం తెలియనట్టు అది మంచి పద్ధతి కాదది. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. మాకన్నా మీరు రైతు బంధు ఎక్కువ ఇస్తారని, మాకన్నా ఎక్కువ మహిళలకు పెన్షన్ ఇస్తారని, ముసలి వాళ్ళకి ఎక్కువ పెన్షన్ ఇస్తారని, రైతు బీమా ఇస్తారని, దళిత బంధు ఇస్తారని, బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చినందుకు మిమ్మల్ని అధికారంలో పెట్టింది. అవి దృష్టి పెట్టండి, అవి కంప్లీట్ చేస్తే మరోసారి మీకు అవకాశం ఇస్తారు. ప్రజలు ఎన్నిసార్లు అవకాశం ఇస్తే ప్రజల ఇష్టం. మీరు మంచిగా అనిపిస్తే ప్రజల ఇష్టం. మేము అన్నీ చేసినాం అంటలేము, మేము కొన్ని చేయలేదు, ఇంకా చేసేటి ఉండే, కొన్ని అక్కడక్కడ పొరపాట్లు జరిగినాయి. మళ్ళీ భవిష్యత్తులో భగవంతుడు అవకాశం ఇస్తే ఇప్పుడు జరిగిన అవకాశాన్ని, ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లని ఒక్క పొరపాటు కూడా లేకుండా, ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క వర్గానికి ఇబ్బంది కలగకుండా అవన్నీ సరి చేసుకొని ఈ మహబూబ్నగర్ అత్యంత అద్భుతంగా డెవలప్ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు. మహబూబ్నగర్ డెవలప్మెంట్ గురించి ఎంత కాంప్రమైజ్ అయినా సరే, అన్ని ఏదైనా సరే కాంప్రమైజ్, ఈ మహబూబ్నగర్ అభివృద్ధి నా లక్ష్యం, పేదల అభ్యున్నతి నా లక్ష్యం, కులాలకు మతాలకు ఆదరించి వాళ్ళు ఆదుకోవడమే మా లక్ష్యం. అంత తప్ప ఏం లేదు. నేను మహబూబ్నగర్కి వచ్చింది హైదరాబాద్ కన్నా బ్రహ్మాండంగా మహబూబ్నగర్ పట్టణంగా తీర్చిదిద్దాలని ఒక ఆశయంతో వచ్చింది తప్ప వేరే లేదు. వచ్చిన క్రమంలో రకరకాలుగా అన్ని ఏళ్ళు చక్కగా రకరకాలు జరిగి ఉండొచ్చు, మీరు మాకన్నా బాగా చేస్తామని ప్రజలు భావించి ఉండొచ్చు. మరి ఆ పని చేసి చూపించండి. కానీ ఒక మంత్రి గారికి నా మీద చెప్పి ఏ ఆధారం లేకుండా 8 నెలలు అయితే కూడా అదే మాట చెప్తున్నారు. మరి ఒక కాగితం తెచ్చి విలేకరులకు చూడే 99 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ ఎవరు మరి అన్నక తమ్మునిక బావక బామార్దిగా ఇచ్చిండు, చూపించండి. కట్టింది ప్రభాకర్ రెడ్డి, 10 సంవత్సరాలు తీసుకున్నది చాణక్యరెడ్డి, ఉన్న చాణక్యరెడ్డి కూడా వెళ్ళిపోయాడు, వాపస్ వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు ఇచ్చిన ఆయన కూడా 99 సంవత్సరాలు అని చెప్పి నా మీద నింద మోపడం, ప్రజలలో ఒక దుర్మార్గంగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? మీరు దృష్టి పెట్టాల్సింది మహబూబ్నగర్ అభివృద్ధి పైన, మీరు దృష్టి పెట్టాల్సింది నిన్ను గెలిపించిన వాళ్ళ ప్రజలపైన, గెలిపించిన నాయకులపైన, గెలిపించిన ప్రజలపైన, మహబూబ్నగర్ అభివృద్ధి పైన పెట్టి చేయండి. నా అవకాశము, నా అవసరము ఉంది అంటే ఒక ఫోన్ చేపియండి, చిన్న ఫోన్ చేయి. శ్రీనివాస్ గౌడ్ గారు మాకు ఇది అర్థమవుతుంది ఏంటంటే, ఉరికొస్తే నేను మీ ఆఫీస్కి రమ్మని వస్తా, వచ్చి ఇది ఇట్లా ఇద్దామని. మహబూబ్నగర్ అభివృద్ధి గురించి అహర్నిశలు మీరు ఏం చేయమని చేస్తాను తప్ప, ఇక మీరు ఇవన్నీ రూమర్స్ సృష్టించడం బంద్ చేయండి, దయచేసి బంద్ చేయండి. ఇవన్నీ పనులు బంద్ చేయండి. 1800 కోట్ల రూపాయల వరకులో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి వివిధ దశలు ఉన్నాయి. ఇంకా పాలమూరు రంగారెడ్డి జిల్లా 2 కాలువలు లెక్క పెట్టుకుంటే ఆ 2 కాలువలు దాదాపు 10,000 కోట్లు. ఆ 2 కాలువలు మొత్తం కంప్లీట్ చేయాలంటే అదొక 10,000 కోట్లు. టౌన్ సంబంధించినటువంటి 1800 కోట్లు. వీటిపైన మీరు దృష్టి పెట్టండి. ఇవి ఏవి ఆగిపోయినా కూడా మనకు, మన జిల్లాకే ప్రమాదం, మన పట్టణానికి ప్రమాదం. మిమ్మల్ని 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, 2 సార్లు నేను ఎమ్మెల్యే అయినా. మీ కాలంలో మంచి చేస్తే ప్రజలు ఒక రోజు ఒకరు గుర్తిస్తారు. ఓడిపోయినంత మాత్రం నేను తీసేసి పడేసి అనుకోకండి. ఇందిరాగాంధీ ఓడిపోయింది, రాజీవ్ గాంధీ ఓడిపోయిండు, ఎన్టీ రామారావు ఓడిపోయిండు, మహానుభావులు ఎంతోమంది ఓడిపోయారు. ఓడిపోయినంత మాత్రం ఓడిపోయిన వాళ్ళు తక్కువ అనుకోవద్దండి, ఓడిపోయిన పార్టీలు తక్కువ అనుకోకండి. కాంగ్రెస్ ఏం లేదన్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చిందా లేదా? బీజేపీ 2 సీట్లు మళ్ళీ అధికారం వచ్చిందా లేదా? ఏ రాజకీయ పార్టీ అంతరించకపోదు. మీరు పనిచేస్తే మనకు అవకాశాలు ఇస్తూ ఉంటారు, మీరు పనిచేస్తే అవకాశాలు ఇస్తూ ఉంటారు. కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మహబూబ్నగర్ ప్రజల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.